హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హైవేల్లో. ఏం చేస్తున్నారండి? ఈరోజు దీపావళి పండుగ కదా. మనందరి జీవితాల్లో ఉన్నటువంటి చీకటి వెళ్ళిపోయి మంచి వెలుగుతో నిండినటువంటి జీవితాన్ని ఆ ఈశ్వరుడు మనకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరూ కూడా ఈవినింగ్ పూజకి సిద్ధమైపోతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే దీపావళి పండగకి ఈవినింగ్ మనము లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాము. అలాగే దీపాలు ఎక్కువగా వెలిగించుకొని అలంకారం చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ దీపాల వెలుగులో మన ఇల్లు చూసుకుంటే మనకి ఎంతో ముచ్చటేస్తుంది కదా. దీపాల వెలుగే దీపావళి కదా అండి. ఇంకా చాలామంది పిల్లలు అయితే ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూ ఉంటారండి. దీపావళి పండుగ ఎప్పుడు వస్తుందా, క్రాకర్స్ ఎప్పుడు కాలుద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారండి. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. పేరెంట్స్ పూజ చేసేటప్పుడు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని పూజ చేయించండి అండి. ఎందుకంటే అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు మన బిడ్డలపైన కూడా ఉండాలి కదా. అందుకని మీ పనిలో మీరు ఉన్నారనుకోండి, వాళ్ళని వదిలేశారనుకోండి, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం లేకుండా పిల్లలు టపాసులు కాల్చేశారనుకోండి చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. కనుక వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని చక్కగా పూజ అంతా అయిన తర్వాత దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత పేరెంట్స్ దగ్గరుండి టపాసులు కాల్పించండి. కాల్చేటప్పుడు చక్కగా కాటన్ బట్టలు అయితే సేఫ్టీ అండి. ఇది మీ అందరికీ తెలిసిందే కదా. సరే, జాగ్రత్తగా దీపావళి పండుగ చేసుకోమని చెప్పేసి అందరినీ మరొక్కసారి కోరుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి క్రాకర్స్తో. ఇంకా ఈరోజు నాకు ఒక విషయం గుర్తుకొస్తుందండి, మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీరందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నాకు మా పాప చిన్నప్పుడు జరిగిన ఒక విషయం బాగా గుర్తొస్తుందండి. మరి దీపావళి పండగ కాకపోయినా అసలు ఏ పండగైనా కూడా నాకు మా పాప బాగా గుర్తొస్తుంది అనమాట. ఒక్కటే పాప కదా. అయితే తను చేసిన చిలిపి చేష్టలు అవన్నీ కూడా ఇలా పండగ టయాల్లో ఎక్కువ గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను. నాకు ఇప్పటికీ కూడా చాలా నవ్వు వచ్చేస్తుంది అనమాట. ఒక సంవత్సరం పాప చిన్నప్పుడు అండి, ఒక సంవత్సరం దీపావళి పండుగ వచ్చిందనమాట. మార్నింగ్ తలస్నానం అది చేయించేసి చక్కగా పట్లంగా జాకెట్ వేశాను. ఉన్న నగలన్నీ చక్కగా పెట్టేసి రెడీ చేశాను అనమాట. అయితే వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళారు. ఈవినింగ్ వరకు రావడానికి కుదరలేదనమాట. ఆయన పనిలో ఆయన బయటికి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ నాన్నకు చూపించాలి ఆ పట్లంగా జాకెట్ రెడీ అయిందంతా అని చెప్పేసి అలాగే ఉంచుకుంటానంటదండి. నేను మా తాతయ్య ఏమంటామంటే, వద్దమ్మా మురికైపోతుంది కదా, నలిగిపోతుంది, వేరే ఫ్రాక్ వేసుకుందు కానీ అని చెప్తే, లేదు డాడీ వచ్చే వరకు నేను ఉంచుకుంటానని అలాగే కూర్చుందండి. ఎలా కూర్చుందో తెలుసా అండి? నలిగిపోతుంది అది ఇది అని చెప్పాం కదా. అయితే చక్కగా ఒక చైర్లో కూర్చోవడం, ఆ కూర్చున్నప్పుడు చక్కగా ఇలా లంగాని పొందిగ్గా పెట్టుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి లేచి వెళ్ళి మళ్ళీ మంచం పైన కూర్చోవడం, మళ్ళీ చక్కగా సరి చేసుకుని కూర్చోవడం, అలా కూర్చుందండి ఈవినింగ్ వరకు కూడా. సరే, వాళ్ళ నాన్న వచ్చే టైం అయింది. అయితే ఇంకా మా బండి సౌండు మా పాపకు తెలుసు. అయితే మా సందు చివరిలో మా బండి వస్తుంది అనుకోండి, సౌండ్ వస్తుంది కదా. ఆ సౌండ్ విని వాళ్ళ నాన్న వస్తున్నారని చెప్పేసి గబగబా వంటింట్లోకి వచ్చి బింది దగ్గరికి వచ్చి లోటాతో వాటర్ ముంచుకుని చిన్నపిల్ల కదండి, లోటా ఇలా పట్టుకుని దానికి సపోర్ట్గా చిన్ని చెయ్యి ఇలా పెట్టుకుని ఇలా తీసుకెళ్ళేదనమాట. కొంచెం అది అప్పుడు పాతిల్లు పూరిల్లు ఉండేది, కొంచెం ఎత్తుగా ఉండేవి అనమాట. గుమ్మాలు దాటడం కొంచెం ఇబ్బంది. చిన్న పాప కదా, ఇంకా అది దాటేటప్పుడు ఈ మంచినీళ్ళన్నీ కూడా లంగా మీద జాకెట్ మీద అలా పోసుకుంటూ ఉండేదన్నమాట. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేటప్పటికి తనకి ఆ నిండా లోటాలో ఉన్న నీళ్లు సగవే ఉండేవి అనమాట. అలా తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇవ్వగానే, ఏమ్మా ఇవాళ ఇదే వేసుకున్నావమ్మా డ్రెస్సు, మా పాప నిక్ నేము బన్ను అండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తే నన్ను తిట్టేస్తున్నా, నిక్ నేమ్ ఎందుకు చెప్పావు అంటదేమో. బన్ను అని పిలిచేవాళ్ళము. అయితే ఏమ్మా బన్ను ఇదేనా ఈరోజు డ్రెస్ ఇది అని అంటే, అవును డాడీ ఇదే వేసుకున్నా చూడు బాగుందా అని చక్కగా ముద్దుగా అడిగేదండి. అసలు ఇంకా బాగుందని చెప్పేసి ఆ లోటా తీసుకొని ఆయన ఆ లోటా మంచినీళ్ళు తాగి పక్కన పెట్టేసి ఈవిడ ఎత్తుకొని కూర్చొని ముద్దులాడేవాళ్ళు అనమాట. నేను అనేదాన్ని, మంచినీళ్ళు అన్నీ పోసేసుకున్నావు కదా, లంగా అంతా తడిచిపోయిందమ్మా చూడు అని చెప్పేసి నేను అనేదాన్ని. అంటే వాళ్ళ నాన్న అనేవాళ్ళు, తడిస్తే తడిసిందిలే, ఎండలో వేస్తే అదే ఆరిపోతుంది, ఎంత బాగున్నావో
బంగారం అది ఇదని ముద్దులాడేవాళ్ళు అనమాట. నిజంగా అప్పటి రోజులు చాలా బాగుండేయండి. నిజంగా అంత ముద్దు చేసి అట్లా ఉంటాం కదా పిల్లలందరితో కూడా. అంటే వాళ్ళ నాన్నకి చూపించాలని ఆతృత అనమాట. అలా చేసేది. ఇంకొంచెం పెద్దది అయిన తర్వాత ఇక ఇంటర్ బీటెక్కి వచ్చేసిన తర్వాత ఇంకా పూజలు ఇవన్నీ కూడా బాగా అలవాటు అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఎలా చేసుకుంటానో ఇప్పుడు 1 ఇయర్ నుంచి చేయట్లేదులేండి. ఇంకా నేను నా పూజ వీడియోస్ ఉన్నాయి చూడండి ఓల్డ్ వీడియోస్లో. ఇంకా నేను ఎలా చేస్తానో ఇప్పటికీ తను వాళ్ళ ఇంట్లో అలాగే చేసుకుంటుంది అనమాట. అయితే ఇంకా ఇంటరు బీటెక్కి వచ్చిన తర్వాత ఇంకా ట్రెడిషనల్గా చక్కగా రెడీ అయ్యేది. శారీ కట్టుకునేది, లంగా ఓణి వేసుకునేది చక్కగా. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఈ టైంకి అయితే అంతా రెడీ చేసుకుంటూ ఉండేదండి. ప్రమిదలు కడుక్కోవడము, వాటికి బొట్లు పెట్టుకోవడము, ఒత్తులు నానబెట్టుకోవడము, ఇంకా పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేయడము, అలా రెడీ చేసుకుంటూ ఉండేదన్నమాట. ఇంకా అట్లా పూజ ఈవినింగ్ అయ్యేటప్పటికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకునేవాళ్ళము. దీపాలు అన్నీ కూడా గుమ్మాల దగ్గర, తులసమ్మ దగ్గర అట్లా డాబాకి చుట్టూ అంతా కూడా పెట్టేదనమాట. పెద్ద పళ్ళని తీసుకెళ్ళి ఆ పళ్ళలో ఈ దీపాలన్నీ పెట్టుకొని అంత చక్కగా నీట్గా ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఒక్కొక్క దీపం తీసుకెళ్ళి పెడుతూ ఉంటే నిజంగా తల్లిదండ్రులుగా ఎంత మురిసిపోయేవాళ్ళమో. మా తాతయ్య కూడా అలాగే మురిసిపోయేవాళ్ళండి మనవరాలను చూసుకొని. నేనే మనవరాలని తాతయ్యకి, నా కూతురు ముది మనవరాలు అనమాట. 2 వరుసలు తాతయ్యకి. చాలా మురిసిపోతూ ఉండేవాళ్ళం. అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే అసలు హ్యాపీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైము ఇలాంటి పండగలప్పుడు పిల్లలు రావడానికి వీలు పడదు కదండి. ఏదో పెళ్ళైన సంవత్సరం అయితే అన్ని పండుగలకు వస్తారు. ఇంకా ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి, వాళ్ళకు ఉండే లీవ్స్ అవి చూసుకోవాలి, వాళ్ళకు ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకా పండగలప్పుడు పర్టికులర్గా రాకపోయినా కూడా పిటి రోజుల్లో వస్తూ ఉంటారు కదా, పిటి రోజుల్లో లీవ్స్ చూసుకుని వస్తూ ఉంటారు. ఇక అప్పుడు వస్తుందండి నాకు పండగ. నిజం, సంక్రాంతి పండుగ వస్తుంది, ఉగాది వస్తుంది, దసరా పండుగ వస్తుంది, ఇంకా ఏ పండుగలు ఉన్నాయో ఆ పండుగలన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. నాకు మా అమ్మాయి వచ్చిన, మా అల్లుడు గారు ఇట్లా వస్తారు కదా, అలాంటి టైంలో అన్ని పండుగలు వచ్చేస్తాయండి. నిజంగా పిల్లలు ఉంటేనే పండుగలండి. వాళ్ళకి ఇష్టమైనవి అడుగుతారు. నేను వండి పెట్టేశాను అనుకోండి, వాళ్ళు హ్యాపీగా చక్కగా తిని కూర్చొని సరదాగా 4 కబుర్లు చెప్పేశారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటానన్నమాట. ఇంత ఉన్నదాన్ని ఇంత అయిపోతానన్నమాట ఆనందంలో. నాకు ఆనందం చాలండి. పిల్లల చక్కగా అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అల్లుడు గారిని కూడా మేము ఎప్పుడు కూడా అల్లుడు గారు లాగా ఎప్పుడు చూడలేదండి. మా వారు కానీ, నేను కానీ, ఇంకా మా తాతయ్య అట్లా ఎప్పుడు కూడా ఇంటి అల్లుడిలాగా మేము ఎప్పుడు చూడము. మాకు ఒక కొడుకు ఉంటే ఎలా ఉంటారో అలాగే చూసుకుంటాము మా అల్లుడు గారిని కూడా. మా అల్లుడు గారు కూడా అలాగే ఉంటారండి. అందరూ చాలా బాగా కలిసిపోతారు. అందరం చాలా హ్యాపీగా ఉంటాము. ఇలాంటి పండుగలప్పుడు నిజంగా పిల్లలు లేకపోతే భలే బాధ వచ్చేస్తుందండి. కానీ తప్పదులేండి, ఎందుకంటే మనం వెళ్తున్నామండి. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం కుదరదు కదా, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళదనమాట. ఎప్పుడో వీలైనప్పుడు వస్తూ ఉంటారు, వచ్చినప్పుడే మనకి పండగ అనమాట. ఇలా ఏయో కొన్ని ఉన్నాయిలేండి, అప్పుడప్పుడు ఇలా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అందరికీ కూడా మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. చాలా జాగ్రత్తగా క్రాకర్స్ని కాల్చండి. ఓకేనా అండి? అందరికీ బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ శిల్పా సుధాకర్. బాయ్.